గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 838. ఈరోజు డైలీ మనిషిలోని క్వాంట్ మ్యూచువల్ ఫండ్ లోని ఫ్రంట్ రన్నింగ్ జరిగినట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి కదా. దీనికి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని గురించినటువంటి అప్డేట్స్ ని ఈరోజు డైలీ మనిషిలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 131 పాయింట్స్ పెరిగి 77,341 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 36 పాయింట్స్ పెరిగి 23,537 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.48% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కి చెందినటువంటి వేరియస్ స్కీమ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుండడంతో చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ క్వాంట్ కి చెందినటువంటి వేరియస్ ఫండ్స్ లోనైతే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ లోని ఫ్రంట్ రన్నింగ్ జరిగినట్లుగా సెబీ గుర్తించినట్లుగా వీకెండ్ లోని న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి కదా. దీంతో చాలా మంది క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కి చెందినటువంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏం చేయాలని చెప్పి కంగారు పడుతున్నారు. సో అసలు ఈ న్యూస్ ఏంటి అండ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలన్న దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అసలు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే, ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ లోని ఫ్రంట్ రన్నింగ్ జరిగిందని చెప్పి సెబీ గుర్తించడంతో వీళ్ళకి చెందినటువంటి ఢిల్లీ, ముంబై అండ్ హైదరాబాద్ ప్రిమిసెస్ లోని సెబీ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వీకెండ్ లోని రిపోర్ట్ చేయడం జరిగింది. అసలు ఫ్రంట్ రన్నింగ్ అన్నది ఎవరికైతే ఐడియా ఉండదో వాళ్ళకి ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది బల్క్ లో చేస్తుంటాయి కదా. ఇలా బల్క్ లో చేసేందుకు గాను ఈ ట్రాన్సాక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళకి సెపరేట్ బ్రోకర్స్ ఉంటారు. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఉన్న వాళ్ళకి అండ్ అలాగే ఈ ట్రాన్సాక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసే ముందే ఏ స్టాక్ లోని వీళ్ళు కొంటున్నారన్న ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియడంతో వీళ్ళు ముందుగానే అటువంటి స్టాక్స్ లోని పొజిషన్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు వీళ్ళు ప్రాఫిట్ ని బాగా పొందేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో అందుకనే ఈ ట్రాన్సాక్షన్ తోని అసోసియేట్ అయినటువంటి ఎటువంటి వ్యక్తులు కూడా సెబీ రూల్స్ ప్రకారం ఇలాంటి పొజిషన్స్ అవి తీసుకోవడం అన్నది నేరం. దీన్నే ఫ్రంట్ రన్నింగ్ అని కూడా అంటారు. సో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ లోని ఇటువంటి ఫ్రంట్ రన్నింగ్ జరిగినట్లుగా ఇప్పుడు సెబీ గుర్తించిందని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. దానికి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సెబీ దగ్గర నుంచి రీసెంట్ గా వీళ్ళకి కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయని అండ్ సెబీకి ఉన్నటువంటి కన్సర్న్స్ అన్ని కూడా వీళ్ళు అడ్రస్ చేస్తున్నట్లుగా అండ్ అలాగే సెబీ వీళ్ళని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళైతే రెగ్యులేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫాలో అవుతున్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు సెబీ సెర్చ్ ఆపరేషన్స్ గురించి న్యూస్ వచ్చింది అండ్ వీళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ సెబీ వీళ్ళని కొన్ని డీటెయిల్స్ అడిగింది, ఆ డీటెయిల్స్ ఇచ్చామంటున్నారు కదా. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలని క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. మీకు గుర్తున్నట్లయితే కొన్ని నెలల క్రితం యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లో కూడా ఇటువంటి ఫ్రంట్ రన్నింగ్ కేసు ఒకటి బయటపడింది కదా. ఆ ఫ్రంట్ రన్నింగ్ కేసులో ఎవరైతే తప్పు చేశారని చెప్పి బయటపడిందో వాళ్ళనైతే సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడమే కాకుండా కంపెనీ నుంచి కూడా తీసేయడం జరిగింది. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా కూడా ఇప్పుడు అలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి సెబీ కంప్లీట్ గా దీనిపైన ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఇటువంటి తప్పు చేసినట్లు బయటపడినట్లయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం ఇప్పుడు కంగారు పడిపోవాలంటే మనం ఏమంత కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. యాక్సెస్ కేసులో కూడా మీరు ప్రీవియస్ గా చూసినట్లయితే ఆ కేసు ఏదైతే జరిగిందో దాని తర్వాత వాళ్ళని తీసేశారు అండ్ ఆ ఫండ్స్ రిలేటెడ్ ఏదైతే వర్క్ నడవాలో ఆ వర్క్ అయితే నడుస్తుంది. సిమిలర్లీ ఇప్పుడు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ విషయంకి కూడా మనం వచ్చినట్లయితే ఇంకా ఏం జరిగిందో అన్నది మనకు తెలియదు కదా. ఏం జరిగిందో అన్నది త్వరలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం ఇప్పుడు అంతా కంగారు పడిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ వీళ్ళు తప్పు చేసినట్టు బయటపడినట్లయితే ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళపైన సెబీ అయితే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ మన ఇన్వెస్ట్మెంట్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, మనం ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసేయాలి, ఇటువంటి కంగారు చాలా మందికి ఉంటుంది కదా. సో అలా కంగారు పడవలసినటువంటి అవసరం ప్రస్తుతానికి అయితే లేదు. చూద్దాం ఫర్దర్ గా సెబీ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా, దీనిలో ఏం బయటపడుతుంది అన్నది మనకు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు అండ్ ఫండ్ హౌస్ అయితే తన పని తను చేసుకుంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2030 కల్లా 500 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ ని యాడ్ చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకుంది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ కర్ణాటక అండ్ రాజస్థాన్ స్టేట్స్ లోని 9 గిగావాట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్స్ యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 13,595 crores అండ్ ఈ 2 ప్రాజెక్ట్స్ ని కూడా టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ లో భాగంగా ఇంప్లిమెంట్ చేయనున్నారు. కొత్తగా ఏవైతే ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ ని గవర్నమెంట్ అప్రూవ్ చేసిందో దీని వలన పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కొన్ని కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందనున్నాయి. ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలోని ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ అండ్ వైర్స్ ఇటువంటివన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి కదా. సో ఈ సెగ్మెంట్స్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అయితే ఈ ప్రాజెక్ట్స్ వల్ల బెనిఫిట్ కానున్నాయి. మనం ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే కేపీ గ్రీన్ ఎనర్జీ, బజెల్ ప్రాజెక్ట్స్, అపర్ ఇండస్ట్రీస్ ఇటువంటి కంపెనీస్ తో పాటుగా ఇంకా ఈ ప్రాజెక్ట్స్ కి సప్లైస్ చేసేటువంటి ఏవే కంపెనీస్ ఉంటాయో ఆ పవర్ కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మార్కెట్ లోని ఎన్నో రకాల స్కామ్స్ బయటపడుతుంటాయి కదా. ఇప్పుడు మరొక
స్కామ్ బయటపడింది. హైదరాబాద్ కి చెందినటువంటి రాజేష్ అనేటువంటి ఒక వ్యక్తి గోల్డ్ ట్రేడింగ్ లోని డబ్బులు గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ డబ్బులు 5 months లోనే డబుల్ అయిపోతాయని చెప్పి దగ్గర 500 మందిని నమ్మించి ప్రతి ఒక్కరి దగ్గర 5 లక్షలు కలెక్ట్ చేశాడంట. ఇలా కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళని నమ్మించాలంటే ఇనిషియల్ గా వాళ్ళకి రిటర్న్స్ పే చేయాలి కదా. ఫస్ట్ 2 months వాళ్ళకి రిటర్న్స్ అయితే బాగానే పే చేయడం జరిగింది. సో ఇలా పే చేసేసరికి మనం ఇతని దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా అని చెప్పి చాలా మంది పాపం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారంట. సో ఇలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫైనల్ ఏం జరుగుతుంది, కామనే కదా బోర్డు తిప్పేయడం అన్నది. సో ఇతను కూడా బోర్డు తిప్పేశాడంట. సో ఇలా చాలా మంది దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి మోసం చేయడంతో వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా ఆ డబ్బులు తిరిగి రావాలంటే ఎంత టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ఇటువంటి కేసెస్ సాల్వ్ అయ్యి మన డబ్బులు వెనక్కి రావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకనే ఇలా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ లోనే మనం భారీగా డబ్బులు సంపాదించవచ్చు, మన డబ్బులు డబుల్ అయిపోతాయి, త్రిబుల్ అయిపోతాయి అని చెప్పి మీకు చెప్తున్నారు అనుకోండి, వాళ్ళని అస్సలు నమ్మకండి. ఇది ఆఫ్లైన్ కావచ్చు, ఈవెన్ ఆన్లైన్ లో కూడా ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని చాలా మందే కాంటాక్ట్ అవుతుంటారు. అంతవరకు ఎందుకు, నాకే ఎన్నోసార్లు మెసేజ్లు కూడా వస్తుంటాయి. సో ఇలా మీకు మెసేజ్లు కనుక ఆన్లైన్ లో వస్తున్నా లేదా ఆఫ్లైన్ లో ఎవరైనా చెప్తున్నా అంటే షార్ట్ టర్మ్ లో డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తున్నా, వాళ్ళని నమ్మకండి. వెంటనే అటువంటి నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా బ్లాక్ చేసేసి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కొంతమంది తెలియక ఇటువంటి ట్రాప్స్ లో పడొచ్చు, అటువంటి వారిని కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ సాటర్డే రోజున 53rd GST కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా. యాక్చువల్లీ ఈసారి GST కౌన్సిల్ మీటింగ్ లోని ఫెర్టిలైజర్ కంపెనీస్ కి GST ఎగ్జంప్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీని రిలేటెడ్ గా GST కౌన్సిల్ ఏం చేసిందంటే ఈ ఫెర్టిలైజర్స్ పైన GST ఎగ్జంప్షన్ యొక్క ప్రపోజల్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి పంపించడం జరిగింది. నా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దీన్ని రివ్యూ చేసిన తర్వాత అప్రూవ్ చేస్తారా లేదా అన్నది చూడాలి. అండ్ దీంతో పాటుగా ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ కు కూడా GST కౌన్సిల్ నుంచి కొంత రిలాక్సేషన్ రావచ్చు అని చెప్పి ప్రీవియస్ గా అప్డేట్స్ వచ్చాయి. బట్ కానీ అది వీళ్ళ ఎజెండాలోనే లేదని చెప్పి స్పష్టం చేశారు. సో ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ కి GST రిలేటెడ్ గా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అసలు వీళ్ళు కన్సిడర్ చేయట్లేదు అనేసరికి ఈ రోజు సెషన్ లో డెల్టా కార్ప్ స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. అండ్ దీంతో పాటు కొన్ని రకాల రైల్వే సర్వీసెస్ ని కూడా GST నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ టికెట్స్ ఉంటాయి కదా, వీటిని GST నుంచి ఎగ్జామ్ చేశారు. వీటితో పాటు రిటైరింగ్ రూమ్స్, క్లాక్ రూమ్స్ పైన GST కూడా ఉంటుంది కదా, వాటిని కూడా GST నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ నేవీ 4 మేడ్ ఇన్ ఇండియా తాపస్ సర్వేలెన్స్ డ్రోన్స్ ని DRDO నుంచి ఆర్డర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ డ్రోన్స్ ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ కన్సోర్టియం మ్యానుఫ్యాక్చర్ చేయనున్నది. ఇండియన్ నేవీ దగ్గర నుంచి ఈ డ్రోన్స్ రిలేటెడ్ గా ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అప్డేట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని బోత్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ లోని మనకి మార్నింగ్ నుంచి కూడా చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ మేనేజ్మెంట్ వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 25 గైడెన్స్ ని కట్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళ ఏఎం లోని 20 to 25% వరకు గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇచ్చారు. కానీ దాన్ని ఇప్పుడు లోవర్ ఎండ్ అంటే 20% కి కట్ చేశారు. ఈ గ్రోత్ గైడెన్స్ ని కట్ చేయడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే స్టేట్స్ లైక్ యూపీ, కేరళ, గుజరాత్, హర్యానా అండ్ పంజాబ్ లో ఉన్నటువంటి సెలెక్ట్ డిస్ట్రిక్ట్స్ లోని మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా కొంత స్ట్రెస్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఈ స్టేట్స్ లోని వీళ్ళకి పెర్ స్టేట్ చూసుకున్నట్లయితే ఈచ్ స్టేట్ లోని 2 to 5% ఎక్స్పోజర్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ హాఫ్ లోని గ్రోత్ పైన ఇంపాక్ట్ చూసేటువంటి అవకాశం ఉన్నదని, కానీ మెల్లమెల్లగా అది ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ గ్రోత్ గైడెన్స్ ని కట్ చేశారో దాంతో వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని కట్ చేశాయి. దాని వల్లనే మనకి ఈ రోజు సెషన్ లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ క్లౌడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్ అయినటువంటి రూట్ మొబైల్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ రూట్ మొబైల్ వాళ్ళు బిల్ ఈజీ ఈ ప్రైవేట్ సొల్యూషన్స్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ లో భాగంగా ఆల్రెడీ ఢిల్లీ మెట్రో యూజ్ చేసేటువంటి కస్టమర్స్ కి వాట్సాప్ బేస్డ్ టికెటింగ్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నో ఇప్పుడు ఢిల్లీతో పాటుగా పూణే, హైదరాబాద్, నాగపూర్ మెట్రోస్ ని యూజ్ చేసేటువంటి కమ్యూటర్స్ కి కూడా వీళ్ళు ఇకపై వాట్సాప్ బేస్డ్ టికెటింగ్ సొల్యూషన్స్ ని ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ మెట్రోలో ప్రయాణించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్పెక్టివ్ మెట్రో యొక్క అఫీషియల్ వాట్సాప్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ అఫీషియల్ వాట్సాప్ అకౌంట్ లోనే వీళ్ళు ఎక్కడికైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేషన్ ని చూస్ చేసుకుని పేమెంట్ చేసేసినట్లయితే వాట్సాప్ లోనే వాళ్ళకి డైరెక్ట్ గా మెట్రో టికెట్ అనేది వచ్చేస్తుంది. సో ఢిల్లీతో పాటుగా ఈ అదర్ సిటీస్ లో కూడా వీళ్ళు వాట్సాప్ బేస్డ్ టికెటింగ్ సొల్యూషన్స్ ని ఎనేబుల్ చేశారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని రూట్ మొబైల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా వేరియస్ ఆటో కంపెనీస్ వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతున్నదో ఆ ఇన్పుట్ కాస్ట్ ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేసేందుకు గాను వీళ్ళ వెహికల్ ప్రైసెస్ ను పెంచుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు హీరో మోటో కార్ప్ వాళ్ళు కూడా ఈ జూలై 1st నుంచి వాళ్ళ వెహికల్ ప్రైసెస్ ని పెంచుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా స్పెసిఫిక్ మోడల్ అండ్ మార్కెట్ ని బట్టి ప్రైస్ ఇంక్రీజ్ ఉంటుందని, అండ్ ఈ ప్రైస్ ఇంక్రీజ్ అప్ టు 1500 రూపీస్ వరకు చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ పైన పెరుగుతున్నటువంటి ఇన్పుట్ కాస్ట్ ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తున్నారు కాబట్టి దీని వల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ప్రెషర్ పడకుండా ఉంటుంది. కాబట్టి ఇది కంపెనీ
రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసే పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళకి ఆర్ఈసి లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 100 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు హైదరాబాద్ శేర్లింగంపల్లిలోని ఆర్ఈసి ఐపీఎంటీ బిల్డింగ్ యొక్క న్యూ కన్స్ట్రక్షన్ అండ్ రినోవేషన్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా వ్యవహరించబోతున్నారు. వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా బాగానే గ్రో అవుతుంది. నెక్స్ట్ మ్యారికో వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి గాను ఇప్పుడు వీళ్ళ బ్రేక్ఫాస్ట్ పోర్ట్ఫోలియోలోని సఫోలా మ్యూస్లీని యాడ్ చేయడం జరిగింది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలవాటు చేసుకునేందుకు గాను చాలా మంది ఈ మ్యూస్లీని కూడా తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ కస్టమర్ కేటగిరీ యొక్క నీడ్స్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు ఇప్పుడు వేరియస్ ఫ్లేవర్స్ తోని ఈ సఫోలా మ్యూస్లీని లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ మ్యూస్లీకి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ఈ సేల్స్ గనక బాగా పెరిగినట్లయితే అది మ్యారికో వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. వీళ్ళ బ్రేక్ఫాస్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేస్తున్నారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మ్యారికో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సెంచరీ టెక్స్టైల్స్ వాళ్ళు వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిన బిర్లా ఎస్టేట్స్ యొక్క ప్రెజెన్స్ ని పూణే మార్కెట్ లోని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి గాను వీళ్ళు పూణే మంజరీలోని 16.5 acres ల్యాండ్ ని అక్వైర్ చేస్తున్నారు. వీళ్ళు అక్వైర్ చేస్తున్నటువంటి ఈ ల్యాండ్ లోని 32 lakh square feet డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉన్నదని అండ్ దీనిలోని రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం ద్వారా వీళ్ళకి 2500 crores రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం వీళ్ళు ల్యాండ్ అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సెంచరీ టెక్స్టైల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆగ్రో కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బెస్ట్ ఆగ్రో లైఫ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి బెస్ట్ క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి హెలాక్సిఫాప్ ఆర్ మిథైల్ ఈస్టర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసుకునేందుకు గాను సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి లైసెన్స్ రావడం జరిగింది. ఇప్పుడు లైసెన్స్ వచ్చింది కాబట్టి ఈ ప్రొడక్ట్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్రొడక్ట్ ని వేరియస్ క్రాప్ లైక్ సోయా బీన్స్, గ్రౌండ్ నట్స్, పల్సెస్ ఇటువంటి వాటిలన్నిటిలో కూడా యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఈ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి లైసెన్స్ వచ్చింది కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో బెస్ట్ అగ్రో లైఫ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ 3D మ్యాప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఆటో అండ్ మొబిలిటీ ఇండస్ట్రీస్ కోసం ఏఐ నావిగేషన్ మ్యాప్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఏఐ నావిగేషన్ మ్యాప్ మన ఇండియాలోని 8.3 మిలియన్ కిలోమీటర్స్ ని కవర్ చేస్తుందని, ఈ ఎక్స్టెన్సివ్ కవరేజ్ తో పాటు డ్రైవర్స్ కి రిలయబుల్ నావిగేషన్ సర్వీసెస్ అయితే ఇది ఆఫర్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఆటో అండ్ మొబిలిటీ ఇండస్ట్రీస్ కోసం లాంచ్ చేసిన ఈ ఏఐ నావిగేషన్ మ్యాప్ కి ఆటో ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే అది జెన్సిస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆన్లైన్ లో ట్రావెలింగ్ సొల్యూషన్స్ ను ఆఫర్ చేసేటువంటి ఈజ్మై ట్రిప్ వాళ్ళు ఆఫ్లైన్ లో కూడా వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా భోపాల్ లోని వీళ్ళ ఫస్ట్ ఆఫ్లైన్ స్టోర్ ను ఓపెన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇండియాలో చూసుకున్నట్లయితే ఇది వీళ్ళ 16th స్టోర్. సో ఈ ఆఫ్లైన్ స్టోర్స్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ఆఫ్లైన్ లోని టికెట్స్ అవి బుక్ చేసుకునేటువంటి కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళ సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ ఆఫ్లైన్ బిజినెస్ కూడా బాగానే గ్రో అయినట్లయితే అది ఈజ్మై ట్రిప్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ క్రేన్స్ హైరింగ్ కంపెనీ అయినటువంటి సాంగ్వి మూవర్స్ వాళ్ళకి కొత్తగా 2 ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 180 crores. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ కంపెనీకి ప్రాజెక్ట్ మానిటరింగ్ అండ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయనున్నారు. ఈ ఆర్డర్ యొక్క డ్యూరేషన్ 10 months అండ్ ఈ ఆర్డర్ లో మెజారిటీ ఆఫ్ ది ఆర్డర్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోనే ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. అండ్ సెకండ్ ఆర్డర్ వీళ్ళకి హైడ్రోకార్బన్ సెక్టర్ లోని స్కిల్డ్ మ్యాన్ పవర్ అండ్ టూల్స్ ని సప్లై చేయడానికి వచ్చినటువంటి ఆర్డర్. వీళ్ళకి టోటల్ గా ఈ 180 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సాంగ్వి మూవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా కార్ట్రేట్ టెక్ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ రోజు సెషన్ లో ఈ కార్ట్రేట్ లోని వార్బర్గ్ పింకస్ వాళ్ళు బ్లాక్ ట్రేడ్ లో నియర్లీ 13% స్టేక్ సెల్ చేయొచ్చు అని చెప్పి ఈ వీకెండ్ లో న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు ఈ బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని నియర్లీ 71 lakh షేర్స్ అంటే 15.1% ఈక్విటీ ఈచ్ షేర్ 828 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఇంత లార్జ్ సైజ్ లోని ఈ బ్లాక్ ట్రేడ్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో కార్ట్రేట్ టెక్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. ఒకవేళ దీనిలో వార్బర్గ్ పింకస్ వాళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని ఎవరు బై చేశారు అన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ రోజు ఫుడ్ సెక్రటరీ మాట్లాడుతూ షుగర్ అండ్ వీట్ ఎక్స్పోర్ట్స్ పైన ఏదైతే ప్రీవియస్ గా బ్యాన్ ని విధించారో ఆ బ్యాన్ ని తీసివేసేందుకు ఎటువంటి రివ్యూ కండక్ట్ చేసేటువంటి ప్రపోజల్ కూడా లేదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ షుగర్ అండ్ వీట్ ఎక్స్పోర్ట్స్ పైన గవర్నమెంట్ బ్యాన్ ఎత్తివేయడానికి రివ్యూ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ కానీ ఫుడ్ సెక్రటరీ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు అనదర్ షిప్పింగ్ కంపెనీ అయినటువంటి కార్స్టన్ రెడర్ అనేటువంటి కంపెనీతో ఒక కాంట్రాక్ట్ సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కంపెనీ కోసం వీళ్ళు 4 మల్టీ
పర్పస్ వెసల్స్ ని కన్స్ట్రక్ట్ చేసి డెలివర్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $54 మిలియన్. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 33 మంత్స్ లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ చిల్డ్రన్ న్యూటెడ్ గార్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎస్పీ యాపరల్స్ వాళ్ళు ప్రీవియస్ గా యాంగ్ బ్రాండ్స్ యాపరల్స్ అనేటువంటి కంపెనీలో 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ ఎక్విజిషన్ ఇప్పుడు కంప్లీట్ అయింది. సో ఈ కంపెనీలోని వీళ్ళు 100% స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఈ యాంగ్ బ్రాండ్స్ యాపరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఎస్పీ యాపరల్స్ వల్ల సబ్సిడరీ కంపెనీగా మారింది. ఈ యంగ్ బ్రాండ్స్ యాపరల్స్ అనేటువంటి కంపెనీ ఏం చేస్తుందంటే వేరియస్ టైప్స్ ఆఫ్ క్లోతింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంటుంది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీకి ఉన్నటువంటి కెపాసిటీస్ అవి కూడా ఎస్పీ యాపరల్ కి యాడ్ అవుతాయి కాబట్టి వీళ్ళకి అడిషనల్ అడ్వాంటేజ్ కానుంది. సో ఎక్విజిషన్ కంప్లీట్ అయిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎస్పీ యాపరల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి సిప్లా వాల్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సిప్లా వాళ్ళకి చెందినటువంటి గోవా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు ఈ జూన్ 10th నుంచి 21st మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు ఫార్మ్ 483 తోని 6 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి 6 అబ్జర్వేషన్స్ వచ్చాయంటే అది వీళ్ళు రిలేటెడ్ గా నెగిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి సిప్లా స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. సిప్లా వాళ్ళు దీని రిలేటెడ్ గా ఏం చెప్తున్నారంటే యుఎస్ ఎఫ్డీఏ తోని క్లోజ్ గా వర్క్ చేసి వీటిని రిజాల్వ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరెడా వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ ఫండ్ రైజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. టోటల్ గా దీనిలో వీళ్ళు బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా 1500 crores ఫండ్ రైజ్ చేయడం జరిగింది. ఈ 1500 crores లోని 500 crores బేస్ ఇష్యూ సైజ్ అయితే 1000 crores ఆప్షనల్ ఇష్యూ ద్వారా వీళ్ళు రైజ్ చేయడం జరిగింది. వీళ్ళు బాండ్స్ ఇష్యూ ద్వారా 1500 crores రైజ్ చేద్దాం అనుకుంటే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఏకంగా ఈ బాండ్స్ ఇష్యూ 2.5 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో వీళ్ళు సక్సెస్ఫుల్లీ ఈ ఫండ్ రైజ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఇరెడా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు కొత్తగా ఒక డొమెస్టిక్ ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వీళ్ళకి పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో రావడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు గ్రిడ్ కనెక్టెడ్ 185 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని డెవలప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటున్నారు. వీళ్ళు దీన్ని సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.